హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. డే 2 పొంగల్ హాలిడేస్ అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే పాలు అయితే కాగుతున్నాయి. ఇల్లు అయితే నీట్గా ఉంది. ముందు రోజు అంతా నీట్గా చేసేసాం. ఫ్లవర్స్ అయితే హాట్ వాటర్లో తాగడానికి రెడీగా ఉన్నాయి. మా పిల్లలు అప్పుడప్పుడే లేస్తున్నారనమాట. మా చిన్నోడు, మా పెద్దోడు ఆల్రెడీ లేచాడు, బయట తిరుగుతున్నాడు అనమాట. నేను అప్పుడే లేచి ఇంక వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో కొంచెం వర్క్ ఉండింది, ఇంకా లైట్ బ్రేక్ఫాస్ట్, కొంచెం బట్టలు ఉండే ఆ రోజు ఉతకాల్సినవి. ఇంకా బయట చూస్తే మంచు బీభత్సంగా ఉంది. టైం అయితే 7 అయిందనమాట. 7 నుంచి 8 వరకు మాకు పడుతూనే ఉంది మంచు. కానీ అక్కడైతే సూర్యుడు చూసారా, ఆ మంచుల చోటున దాక్కొని ఎంత బాగున్నాడో, చాలా బాగుందన్నమాట. సో నాకైతే అది నచ్చింది. అదైతే నేను క్లిక్ చేశాను అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇక్కడైతే మా అబ్బాయికి పాలు ఇచ్చేసాను. తర్వాత బ్రేక్ఫాస్ట్కి నేను ఒక ప్రయోగం చేశాను అనమాట. ఆ ప్రయోగం ఏంటి అంటే అటుకుల దోశ. సో అలా అలా అయిపోయింది. సో అది కూడా చూపిస్తాను. అండ్ మా పెద్దోడు పాలు తాగి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా మా చిన్నోడికి అనమాట ఇవే సరిపోతూ ఉంటాయి. స్కూల్ లేకపోతే కనుక ఎంత లేట్ అవుతుందంటే అంత లేట్ అవుతుంది, బీభత్సమైన లేట్. సో ఈలో పిల్లంతా నీట్గా చేసేసాను. వాడు పాలు తాగిన తర్వాత మా అమ్మ అయితే పంపు దగ్గర వాటర్ తీసుకొస్తుంది. సో మంచు ఇంకా పడుతూనే ఉందన్నమాట. ఆ రోజు కంటిన్యూస్గా మా చిన్నోడైతే తిరుగుతూనే ఉన్నాడు. పాల కోసం రామంటే వాడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఇలా అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత నేనైతే ఇంట్లో వర్క్ ఉంది కదా, అది చేసిపోయాను. ఇదన్నమాట ప్రయోగం. అటుకులు అండ్ పెసరపప్పు నానబెట్టాను. కొంచెం బియ్యం వేయాల్సింది, వెయిట్ లాస్ దోశ కదా అని నేను నైట్ నానబెట్టాను. పచ్చిమిర్చి అండ్ కొబ్బరి అనమాట. ఆల్రెడీ ముందు రోజు అందులో కారం వేసిందమ్మ. సో అందుకని వేసాను. బ్యాటర్ అంతా బాగుంది, కానీ దోశ రాలేదన్నమాట. తర్వాత ఏం చేశాను ఏంటి అనేది చూపిస్తాను. సో అటుకులు, పెసరపప్పు, హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే ఒక కప్పు అటుకులు అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ నానితే చాలు. అప్పటికప్పుడు వేసుకుని ఇన్స్టెంట్ దోశ ఇది కూడా. సో బాగుంటుంది, టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. కానీ నాకు ఎందుకో రాలేదు మరి. తర్వాత అది వేసి ఆడబెట్టేసాను. ఆ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది బ్రేక్ఫాస్ట్ టైంకి. ఎందుకంటే స్కూల్ లేకపోతే బద్ధకం ఎక్కువైపోతుంది నాకు కూడా. టిఫిన్ చేయొచ్చులే అన్నట్టు ఉంటుంది అనమాట నా పని. సో తర్వాత చట్నీ అనమాట, శనగిత్తనాల చట్నీ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయ ఇవన్నీ వేసి చట్నీ అనమాట. సో అలా అలా చట్నీ అండ్ బ్యాటర్ రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకున్న చట్నీ మాత్రం. సో ఈలోపు గెస్ట్ వచ్చారనమాట. ఆ గెస్ట్ ఎవరనేది మీరు గెస్ట్ చేయగలరా? సో ఆంటీ వచ్చారు. ఇంక చట్నీ కూడా తాలింపు వేసేసాను. దోశ వేయడానికి ట్రై చేస్తున్నా అనమాట. అప్పుడే పెనం కడిగాను. మా పెనం కూడా ఏంటి అంటే, సో చూసారా ఆంటీ వచ్చారనమాట. ఇంకా నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అని అంటుంది. సో ఆంటీ కొంచెం సేపే ఉన్నారు. వస్తూ వస్తూ మా పిల్లలకి బాక్సులు తీసుకొచ్చారు, ఇంకా చిరుతిళ్ళు తీసుకొచ్చారు, అట్లా అట్లా తీసుకొచ్చారనమాట. అమ్మకి శారీ తీసుకొచ్చారు. సడన్గా వచ్చారు చెప్పకుండా. ఇలాగ హాలిడేస్ కదా, అదనమాట సంగతి. అలా అలా అయిపోయింది. సో ఇంకా దోశ వేసానా, చక్కగా వేసాను దోశ. మొత్తానికి రాలేదనమాట. ఎందుకో అది లేవలేదు, అంటే అటుకులు జిగురు కదా, సో అందువల్ల రాలేదనమాట. చూసారా, ఫస్ట్ దోశ అట్లా అయిపోయింది, సెకండ్ దోశ అట్లా అయిపోయింది. ఇంకా దోశ లాకపోవడంతో అందులో గోధుమ పిండి కలపని సలహా ఇచ్చాను మా అమ్మకి. ఫైనల్లీ గోధుమ పిండి వేసి దోశ వేసింది. నేను ఆంటీ తినేసాము. 11 అయిపోయింది, 11 ఆర్ 11:30 అయిపోయింది. తర్వాత నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంకా స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్దామని స్వీటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో మా వాడు చూసాడా, నాతో పాటు వచ్చేసాడనమాట. ఇది స్వీటీ వాళ్ళ ఇల్లు. సో స్వీటీ వాళ్ళ ఇంటికి వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారనమాట. హాలిడేస్ కదా, పొంగల్ హాలిడేస్ అయితే మా ఇంటి దగ్గర హాలిడేస్ నుంచి వస్తూ ఉంటారనమాట. మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా మా వీధంతా పిల్లలతో హ్యాపీగా ఉంటుంది. తలుపు తీస్తున్నాను నేను. ఇంకా ఎదురుగా చూడగానే స్వీటీ వాళ్ళ పెద్దమ్మ మిషన్ కుడుతుంది. స్వీటీ వాళ్ళమ్మ పడుకొని ఉంది. స్వీటీ అండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు వెనక ఆడుకుంటూ ఉన్నారు. సో ఇది వాళ్ళ వంటగది అనమాట. చూస్తే అలా ఉండిపోయింది. అదనమాట విషయం.
అండ్ నేనైతే కంప్లీట్గా తీయలేదు ఈ వీడియో, జస్ట్ అలా కొంచెం తీసాను. నన్ను ఎందుకు చూపిస్తున్నావు అనింది స్వీటీ వాళ్ళ అమ్మ కూడా. నవ్వుతున్నారు ఇక్కడ వీడియోలో కనిపిస్తారని. స్వీటీ వాళ్ళు ఆడ పడుకొని ఉన్నారని నేను వీడియో కవర్ చేయలేదు. వాళ్ళు పిండి వంటలు చేశారనమాట సంక్రాంతికి. చక్రాలు చేశారంటే ఆ రోజు కొంచెం ఇచ్చారు టేస్ట్ చేయడానికి. నేను మా పిల్లలు అయితే టేస్ట్ చేసాము. బాగుందని చెప్పాడు మా చిన్నోడు. సో స్వీటీ, మా పిల్లలు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరూ కలిసిపోయి మా వీధంతా హల్చల్ చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. సో ఇంకక్కడ చక్రాలు తిని కొంతసేపు మాట్లాడి తర్వాత నేను ఇంటికి వచ్చేసాను అనమాట. నేను వచ్చేసరికి ఆంటీ కూడా వెళ్ళిపోయారు. ఆంటీ తీసుకొచ్చిన శారీ అయితే ఇదనమాట. అమ్మ దీని మీదకి బ్లౌజ్ కుట్టించుకుంటాను అన్నారు, ఎలాగో ఊరు వెళ్ళాలి కాబట్టి. బాగుంది శారీ అయితే. ఫైనల్గా అదనమాట. శారీ బాగుంది. మా పిల్లలు అయితే పడుకోకుండా ఆడుకోకుండా అలా చేస్తున్నారనమాట బొమ్మలు చూస్తా. ఫైనల్లీ ఇంకా మా పిల్లలు బాక్స్ చూపిద్దరు తీసుకురండి అంటే తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది, వెడల్పుగా ఉంది, పిల్లలకి సరిపోతుంది అనమాట. అందులోనే కర్రీ బాక్స్ కూడా వచ్చింది. సో ఇవన్నీ ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత అనమాట. నేను బయట బట్టలు ఉతుకుతున్నా, ఆంటీ వెళ్ళిపోయారు. ఈసారి ఆంటీని అయితే నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను అంత బిజీగా ఉండడం వల్ల. సో ఆంటీ కూడా వద్దులే అన్నారనమాట. నేను బిజీగా ఉండి సరిపోయిందనమాట, లేదు వీడియో తీసేదాన్ని. అట్లా అయిపోయింది డేటు. పొంగల్ హాలిడేస్ అయితే ఇలా గడిచిపోయాయి. అండ్ దీని నెక్స్ట్ వీడియో డే 3 వస్తుంది. అదనమాట. నా ఓల్డ్ వీడియోస్ ఎవరన్నా చూడకపోతే చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో మొత్తానికి బాక్స్లో అయితే అదనమాట, చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాను. బాగుంది అని చెప్పారు మా పిల్లలు కూడా. ఇంకా అంతకుమించి కంటిన్యూషన్ వ్లాగ్ నేనైతే తెలియదు. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.